ఛానల్. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు అంటే 6 అంకెల జీతం, లగ్జరస్ లైఫ్ ఇది మాత్రమే తెలుసు. కాకపోతే అది కాదు, మేము పడుతున్న కష్టాలు ఎన్నో అంటూ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ధర్నాలు చేసే పరిస్థితి. సో మీ అందరూ కూడా తెలిసిందే టెక్ మహేంద్రాకి సంబంధించిన ఒక ఉద్యోగస్తురాలు భావన. అండ్ తర్వాత ఒరాకిల్ సంబంధించిన ఇష్యూస్ ఏ ఉన్నా కూడా చాలా సందర్భాలు మీడియా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మెరుగు శ్రీధర్ గారు. సో ప్రజెంట్ వాళ్ళిద్దరు మన స్టూడియోలో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి భావన గారు. నమస్తే అమ్మా. నమస్తే శ్రీధర్ గారు. హాయ్. నమస్తే మేడం. సో ఏంటి భావన గారు, టెక్ మహేంద్ర నుంచి ఒక్కసారి రిలీవ్ అయిన తర్వాత రిలాక్స్గా ఉన్నారా? రిలాక్స్డ్ గా అనుకున్నానమ్మా. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను, ఎఫ్ఐఆర్ చేయమని అడుగుతున్నాను, మీడియా హౌసెస్ చుట్టూ తిరుగుతున్నాను. అండ్ పోలీస్ హెల్ప్ చేయలేదు కాబట్టి హ్యాడ్ టు రీచ్ మీడియా. అండ్ మీడియా ఇస్ ఆల్వేస్ బీన్ అ ఫ్యామిలీ అండ్ దే రియల్లీ సపోర్టింగ్ మీ అప్. టెక్ మహేంద్ర నుంచి ప్రాపర్ రిలీవింగ్ తీసుకుని పింక్ స్లిప్ తీసుకుని బయటకు ఉంటే కనీసం ఊపిరి తీసుకునేదాన్నేమో. ప్రస్తుతం ఊపిరి తీసుకోవడానికి కూడా టైం లేని పరిస్థితి నాది. అండ్ మీరు చూస్తున్నారు, బికమ్ సిక్, బికమ్ వీక్, ఏమంత బాగాలేదు. నా ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత టెక్ మహేంద్ర మాత్రమే కారణం అని నేను చెప్పగలను. సో బయట అందరూ అనుకుంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే ఒక లగ్జరీస్ లైఫ్, లాక్స్ లో శాలరీస్. దాని బియాండ్ మీకుండే స్ట్రెస్ ఏంటండి? బియాండ్ స్ట్రెస్ ఏ ఉందండి. నేను ప్రస్తుతం కూడా కారులోనే కూర్చున్నాను. ఇంట్లో కూడా ఒక కారు ఉంది, ఒక ఇల్లు కూడా ఉంది, పిల్లలు కూడా ఉన్నారు. బట్ మేము ఎప్పుడు ఏడుస్తూనే బ్రతుకుతాం. ఎందుకంటే మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు, ఇంట్లో పిల్లలకి స్పెండ్ చేయడానికి టైం ఉండదు, మాకు సెలవులు పెట్టే అధికారం ఉండదు, మాకు నేషనల్ హాలిడేస్ ఉండవు. మాకు ఏమంటారు, మీరు గమనిస్తే కరెక్ట్ గా మేము వర్క్ చేసే షిఫ్ట్ టైమింగ్స్ కి మాకు ఏ ఇండియన్ హాలిడే రోజు హాలిడే కూడా ఉండదండి. వినాయక చవితి రోజు కూడా మేము ల్యాప్టాప్ పట్టుకుని కుస్తీలు పడుతూనే ఉండాలి. చూడొచ్చు, ఒక ఎంప్లాయీకి మీరు న్యాయం చేయలేకపోతుంది అంత పెద్ద భవంతి అంటే మీరు ఆలోచించవచ్చు. బయట కనిపించేవేవి నిజాలు కాదు, లోపల చాలా స్ట్రెస్ ఉంటుంది, హ్యూమిలియేషన్ ఉంటుంది, డిస్క్రిమినేషన్ ఉంటుంది, టాక్సిక్ మేనేజర్స్ ఉంటారు. అవునా? అయ్యో, మీకు ఎంత కావాలి? ఎందుకు ఉండదు మ్యామ్. డిస్క్రిమినేషన్ ఇస్ ఆల్వేస్ దేర్. మీ కొన్ని వీడియోస్లో చూసా, కొంత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ హార్డెస్ట్ ఆఫ్ హార్డ్ టైంని మీడియాతో షేర్ చేసుకోవడం. సమ్వన్ టోల్డ్ మాకు అసలు లంచ్ చేయడానికి టైం ఇవ్వరని, సమ్వన్ టోల్డ్ నో హ్యూమానిటీ ఎట్ ఆల్ అని, సమ్వన్ టోల్డ్ దెర్ ఈస్ నో టైమ్ ఫర్ అస్ టు అట్లీస్ట్ గో ఫర్ ద రెస్ట్ రూమ్ అని. ఇస్ ఇట్ ట్రూ? దట్ ఈస్ ట్రూ కాబట్టి భావన ఇవాళ రోడ్ మీద ఉంది మ్యామ్. ఇఫ్ ఇట్ ఇస్ ఇన్కరెక్ట్, people will not comment you, people will not take me for granted, or people will not interview me, right? I make sense and I talk sense కాబట్టి you people are watching me. నిజంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేశారండి భావన గారు? ఆ ప్రాబ్లమ్స్ బయట పెట్టడం వల్లే కదండి టర్మినేషన్ దాకా వచ్చింది నా పరిస్థితి. And it is think they have not expected that I would revert. ఇంత రెవల్యూషనరీగా ముందుకు వెళ్తానని వాళ్ళు ఖచ్చితంగా అనుకుని ఉండరు. వాళ్ళు వేరే ఏదో అనుకుని ఉంటారు. నేను కూడా వేరే ఎంప్లాయీస్ లాగా వాళ్ళ అబాండెన్స్ లెటర్ ఇవ్వగానే ఓ సారీ ఐ అక్నాలెడ్జ్ ఇట్ అని వెళ్ళిపోతా అనుకున్నారు. వాళ్ళు చేసే పనులన్నీ బయటకు చెప్తారు. అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అంటే దిస్ ఇస్ హౌ అ బిజినెస్ షుడ్ రన్, ఇందులో ఎలాంటి టాక్సిసిటీ లేదు అని వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ మోస్ట్లీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఏంటంటే ఆ టాక్సిసిటీకి అలవాటు పడిపోయి ఏమో కంపెనీస్ అన్ని ఇలాగే ఉంటాయేమో అని ముందడుగు వేయడానికి కూడా ఆలోచిస్తారు. అయితే మీరు అంటే పాప హెల్త్ ఇష్యూ, తర్వాత లీవ్, ఇవే ముందు చెప్పారు, కానీ నిజంగా మీరు కూడా ఫేస్ చేశారా కంపెనీ లోపల ఇలాంటి ఫుడ్ అండ్ మిగతా రెస్ట్రిక్షన్స్ అనేవి? మాకు లంచ్ అవర్స్ అనేవి ప్రాపర్ గా ఏమి ఉండవండి. 12:30కి మేము లాగిన్ చేస్తే 3 o'clock కి లంచ్ బ్రేక్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ 1 hour, లాస్ట్ 1 hour మీకు వాష్రూమ్ కాదు కదా, మీ ప్రాణం పోయినా మీరు సీట్ మీద నుంచి లేవడానికి వీల్లేదు. అండ్ ఈ మధ్యలో లంచ్ అవర్స్ మీరు 3 o'clock నుంచి స్టార్ట్ చేస్తే బై ది టైమ్ యూ ఈట్ యువర్ ఫుడ్ ద లాస్ట్ పర్సన్ విల్ ఈట్ దేర్ లంచ్ ఎట్ డిన్నర్ టైం అన్నమాట. చాలా లూజ్ మోషన్స్ అవుతున్నాయి, సిక్ లీవ్ దొరకలేదు. అయితే మేమందరం జూమ్ కాల్ ఉన్నాయి. అతను ఏమన్నాడంటే సతీష్ చౌహాన్, పొట్లూరు వెంకటేశ్వరరావు అని 2 మేనేజర్స్ అడిగాడు, సార్ నాకు విపరీతంగా మోషన్స్ ఫుడ్ పాయిజన్ అవుతుంది, నేను చేయలేను సార్, 2 నిమిషాలకు ఒకసారి బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తుందని చెప్తే అప్పుడు ఆ మేనేజర్ ఏమన్నాడంటే బాత్రూమ్ కూడా ల్యాప్టాప్ పట్టుకెళ్ళి వెళ్ళని నేను ఇంటర్నెట్ లో కూడా సేమ్ ఒక వేరే ఛానల్ వారికి ఇచ్చినప్పుడు కూడా పోస్ట్ చేయడం జరిగింది. నాకు ఒక 100 మంది దానికి కామెంట్స్ చేశారు. ఐ సెండ్ యూ స్క్రీన్ షాట్ ఆఫ్టర్ దిస్. ఒక 100 మంది మాకు కామెంట్ చేశారు, సార్ మోషన్స్ వచ్చినా, ఫీవర్ వచ్చినా,
లేకుంటే జ్వరం వచ్చినా మనకు బతుకులు ఎట్లా ఉన్నాయంటే మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు వీధి కుక్కల కన్నా ఘోరంగా ఉన్నాయి. నేను మీరు గతంలో కూడా నేను చెప్పాను, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నా మేనేజర్ బెడ్ మీద లాగిన్ కమ్మన్నాడు. అంటే ఇలాంటి షాడిస్ట్ మేనేజర్ వల్ల ఈ రోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక సతీష్ చౌహాన్, ఒక పొట్లూరు వెంకటేశ్వరరావు, ఒక మల్లెడి వెంకటరెడ్డి, ఒక లోకేష్ రెడ్డి, ఇట్లాంటి టాక్సిక్ మేనేజర్ ఎంతో ఇంకా టెక్ మహీంద్రలో ఉన్నారు. వీళ్ళందరి వల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నాశనం అయింది మేడం. అంటే నాకు నిన్నటి నుంచి కూడా మేము ధర్నా చేసినప్పటి నుంచి కూడా ఒక రోజుకు ఒక 200 కాల్స్ వస్తున్నాయి మేడం. ఇప్పుడు కూడా నాకు మాట్లాడుతున్నా కూడా ఎవరో కాల్ చేస్తున్నారు. శ్రీధర్ గారు, మనము ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లైఫ్స్ పైన చాలా వీడియోస్ మనం మాట్లాడాము. ఆ సందర్భంలో కూడా ఇలాంటి రివోల్ట్ ఎప్పుడు చూసింది లేదు. నాకు తెలిసి హైదరాబాద్ లో ది ఫస్ట్ టైం మా ఉద్యోగాలు ఇట్లాంటి పరిస్థితి అనేది ఒక ధర్నా చౌక్ లో వెళ్ళి మీరు నిరసన వ్యక్తం చేశారు. షూర్ మేడం, నేను అదే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ మనం మాట్లాడాము. ఈ రోజు చరిత్రలో హైదరాబాద్ లో శనివారం రోజు లిఖించదగ్గ రోజు, ఆగస్టు 1 రోజు చరిత్రలో లిఖించదగ్గ రోజు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రోడ్డు మీద ఎక్కి ధర్నా చేశారు. ఆల్మోస్ట్ ఒక 100 పైచులకు మీడియా ఛానల్స్ కూడా మాకు సపోర్ట్ చేశారు మేడం. నిజంగా మీడియా కృషి మరవలేనిది. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బాధలు వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చెన్నై నుంచి, సత్తెనపల్లి నుంచి, ఆదిలాబాద్ నుంచి చాలా మంది వచ్చారు మేడం. ఇంకా వర్చువల్ గా అయితే నేను పెట్టిన ప్రతి పోస్ట్ కు మినిమం 1 lakh వ్యూస్. అంటే ఎంత మంది దాన్ని సిచువేషన్ అట్లా ఉంది మరి. అవును మేడం, అందుకే నేనేం చెప్తున్నా అంటే ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా తొందరలోనే ఐటీ కంపెనీస్ కు అడ్డా అయిన మాదాపూర్ గచ్చిబౌలిలో ఉంటది. డెఫినెట్ గా నేను ఈహా టీవీకి వేసాను. ఫస్ట్ టైం చెప్తాను, లాస్ట్ టైం కొంతమందిని నేను సడన్ గా మిస్ చేశాను. కానీ ఏంటంటే చూడండి మేడం, ఒక బాత్రూమ్ కూడా ఒక మహిళలు అన్నీ ఉండేది. ఒక బాత్రూమ్ కు పోకుండా కూడా కండిషన్స్ పెడుతున్నారు. ఒక మోషన్స్ అయిన వ్యక్తికి కూడా బాత్రూమ్ కి వెళ్ళకుంటే అతను ఎలా బతకాలి మేడం? నిన్న మీడియా అంతా కూడా దానిపైన వర్క్ ఫ్రమ్ హోమ్ చూసాము, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ చూసాము. ఈ రోజు ఒరాకిల్ లో వర్క్ ఫ్రమ్ బాత్రూమ్ అనే కొత్త కాన్సెప్ట్ నడుస్తుంది. అంటే ఇది ఒరాకిల్ మేనేజ్మెంట్ కు సిగ్గు చేయడం మేడం. ఇంతకన్నా భావనగర్ ఇలాంటి ఇష్యూస్ మీరు కూడా ఫేస్ చేశారండి? నేను చేయలేదు. నా టీంలో ఒక అతను పేరు చెప్పదలుచుకోలేదు నేను. నా టీంలో ఒక అతను మోషన్స్ అవుతున్నాయంటే అతన్ని బాత్రూమ్ కు ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళమని చెప్పేసి ఆఫీస్ బాత్రూమ్ లో 6 గంటల పైన కూర్చున్నాడు మేడం. ఇంతకన్నా ఘోరమైన చర్య, ఏమైన చర్య నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. అయితే ఇక్కడ మరి స్పెషల్లీ ఫీమేల్స్ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఇందాక భావనగర్ మనం మాట్లాడేటప్పుడు డిస్క్రిమినేషన్ ఉంటుంది అన్నారు. రియల్లీ అదే నిజంగా ఈ రోజు భావన గారు నాకు ఎవరు గుర్తొస్తుందంటే మణిపూర్ లో హక్కుల కోసం పోరాడిన హీరో షర్మిల గుర్తొస్తుంది, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తొస్తుంది. ఎందుకంటే ఆమెను ఆదర్శంగా తీసుకొని నిన్న గుంటూరులో అనుకుంటా ఒక లేడీ లెక్చరర్ ఆమెకు 10 ఏళ్ల నుంచి పిఎఫ్ క్రెడిట్ చేయట్లేదు, శాలరీ అప్పుడప్పుడు ఇస్తున్నారు, గ్రాట్యుటీ లేదు, అకారణంగా తీసేశారు. అంటే నేను మీడియా ముఖంగా నేనేం చెప్తున్నానంటే, రండి ప్రపంచ కార్మికులారా, ప్రపంచ ఐటీ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా మన నెక్స్ట్, నేను ఆల్రెడీ చెప్పాను అదే ఇంతకుముందు కూడా, నేను అవసరం అయితే ఐటీ ఉద్యోగుల కోసం జంతర్ మంతర్ లో ఒక సోనం వాంగ్చుక్ లాగా నా నిరాహార దీక్ష ప్రారంభిస్తా, ప్రాణాల కొద్దేను నేను పోరాడతా. ఎందుకంటే నేను ఈ ఉద్యమం ఈ రోజు స్టార్ట్ చేసింది కాదు. ఆల్మోస్ట్ మీకు తెలుసు కావ్య గారు, ఎందుకంటే మాలో ఒక 9 months 1 year నుంచి కూడా నా ఉద్యమం కొనసాగుతుంది. నేను ముందే చెప్పాను, నా ఉద్యమానికి స్ఫూర్తి భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్. నేను శాంతియుతంగా గాంధీ గారి పద్ధతిలో చేస్తాను. ఎందుకంటే ఒక దళిత్ రైట్ మూవ్మెంట్ నాకు ఆదర్శం, ఒక హే మార్కెట్ నాకు ఆదర్శము. అయితే ఇప్పుడు అసలు ఐటీ ఎంప్లాయీస్ పరిస్థితులు ఏంటి అనేది ఒక మీడియా వేదికగా ఏం జరుగుతుంది అనేది చెప్పారు. కానీ దీనికి పులిస్ స్టాప్ పెట్టాలంటే ఏంటి? ఎందుకంటే కంపెనీస్ ఎక్కడో ఫారెన్వి, మీరు ఇక్కడ కంప్లైంట్స్ చేస్తే మరి పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? ఉండాలి మేడం, యాక్చువల్గా ప్రతి కంపెనీలో కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఉన్నదా? ఎందుకంటే మీరు ఫేస్ చేశారు, చాలా కంప్లైంట్స్ చేశారు, ఇవన్నీ కూడా పట్టించుకున్నారా? పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒరాకిల్ చూశాను, టీసీఎస్ చూశాను, తర్వాత టెక్ మహీంద్రా మనం రీసెంట్ గా చూస్తున్నాము. నిన్న కూడా కామెంట్స్ లో ప్రతి ఒక్కరు కూడా అన్న మాకు ఇట్లయింది, కోరమండల్ ఇంకో కంపెనీ అని ఒకతను, తర్వాత హెచ్సిఎల్ టెక్ అని ఒకతను, ఇలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర ఉన్న కంపెనీలు అందరూ కూడా ఇదే ధోరణిలో. ఎందుకంటే ప్రతి కంపెనీలో ఒక టాక్సిక్ వర్క్ కల్చర్ నడుస్తుంది మేడం. 16 గంటల వర్క్ కల్చర్ వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తున్నాను. శ్రీధర్ గారు, ఇక్కడ నేను ఏమడుగుతున్నానంటే కంప్లైంట్ పెడితే తీసుకుంటారా? ఎందుకంటే అవేమో ఫారెన్ కంపెనీస్, ఇక్కడనేమో ఇండియన్ లాస్. ఏ ఐటీ కంపెనీలో కూడా హెచ్ఆర్ వ్యవస్థ దొంగ వ్యవస్థ కాబట్టి కంపెనీ తీసుకోవట్లేదు. వాళ్ళ పనంతా కూడా మనం డిస్కస్ చేసుకున్నట్టుగా వాళ్ళ ఎంప్లాయీ బాగోగులు ఎప్పుడూ చూడరు.
ఓన్లీ బ్యాక్ డోర్ జాబ్ స్కామ్స్. నేను ఎందుకంటే దాని గురించి మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా ఎందుకు వాళ్ళకి టైం దొరకట్లేదు అంటే వాళ్ళ పని ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ బాగోగులు కాదు, ఎక్కడ బ్యాక్ డోర్ జాబ్ ఉంది, ఏ కన్సల్టెన్సీ కాంటాక్ట్ కావాలి, ఎక్కడ క్యాండిడేట్స్ ఉన్నారు అని వీటిపైన దృష్టి పెట్టి మీరు ఎంప్లాయీస్ ను మర్చిపోతున్నారు. కానీ మీరు ఎంప్లాయీస్ బాగోగులు దృష్టి పెట్టండి. ఇప్పుడు భావన గారి కంపెనీలో హెచ్ఆర్ కూడా ఒక లేడీ మేనేజర్ మేడం, ఆమె తెలియదా? ఒక ఆడవారి గురించి తెలియకుండా ఇంకెందుకు మనకి. శ్రీధర్ గారు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు. అయితే ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్స్ కంప్లైంట్స్ పెడుతున్నారు, కానీ అవి కంప్లైంట్ రిజిస్టర్ అవుతున్నాయా అనేది నా ప్రశ్న. అవ్వట్లేదు. గవర్నమెంట్ భావన గారు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు. ఇంకో నా మిత్రులు కూడా ఇద్దరు ముగ్గురు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా బడా కార్పొరేట్ సంస్థలు మేడం, బడా కార్పొరేట్ కోబ్రాస్. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళు ఫైల్ చేయరు. లేబర్ కమిషనర్ లో నేను రీసెంట్ గా నిన్న కూడా చెప్పాను ధర్నాలో, నాకు ఒక ఒరాకిల్ హెచ్ఆర్ ఫోన్ చేసి నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోపోరా, నేను లేబర్ కమిషనర్ కు 4 లక్షలు ఇచ్చిన అంటున్నాడు. అంటే వాళ్ళకి అంత కండక అవడం రేసిజం వ్యాఖ్యలు, ఇండియా పైన రేసిజం వ్యాఖ్యలు మేడం. నా దేశానంటే నన్ను ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకోవట్లేదు, సో లేబర్ కమిషన్ కి వెళ్తే అక్కడ ఇంటి పరిస్థితి. లేబర్ కమిషన్ ఇస్ యూజ్లెస్ చెప్తున్నా మేడం. లేబర్ కమిషన్ ఒక పనికిరాని చెత్తపుట్ట వ్యవస్థ అది. ఎందుకంటే ఐటీ కంపెనీస్ అన్ని కూడా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో వస్తాయి. నాకు లేబర్ కమిషన్ ఏం చెప్పారంటే ఈ లేబర్ లాస్ డైల్యూట్ చేసుకొని ఈ రోజు ఈ కార్పొరేట్ కోబ్రాస్ పబ్బం గడుపుతున్నారని చెప్పారు. అంటే లేబర్ కమిషన్ కూడా పూర్తిగా నిందించను. ఈ పూర్తి లేబర్ లాస్ ఐటీ కంపెనీస్ లేదు. మాకు ఈ రోజు కొత్త చట్టం కావాలి, లేకుంటే కార్పొరేట్స్ మేము కదిలిస్తాం, కబలిస్తాం, అవసరమైతే మీరు కబలిస్తానికి పోతారని చెప్తున్నాను నేను. సో ఇప్పుడు భావన గారి డిమాండ్ కావచ్చు, మీ డిమాండ్ కావచ్చు, అసలు మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ డిమాండ్స్ ఏంటి? మీ ఉద్యోగాల కొత్త లాసా? మేడం ఫస్ట్ కార్పొరేట్ అందరినీ పూర్తి సపరేట్ కార్మిక చట్టాల లోబరిచి వాళ్ళకి లాస్ ఉండాలి. తర్వాత ఏంటంటే టాక్సిక్ వర్క్ కల్చర్ ఉండకూడదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ మొన్న వచ్చాడు మేడం, గెస్ట్ హౌస్ లో ఫుడ్ తింటే తీసేస్తారా మేడం? వాడు ఒక ఎంప్లాయీ, ఒక కంపెనీ టెక్ మహీంద్రా ఎంప్లాయీ, అతను పాపం గెస్ట్ హౌస్ లో ఫుడ్ తింటే తీసేస్తారా? ఈ టాక్సిక్ వర్క్ కల్చర్ పోవాలి. ఇప్పుడు నేను కొంతమంది పైన నన్ను రౌడీ షీటర్లు, అంటే దేశంలో మొట్టమొదటిసారిగా ఒరాకిల్ అనే సంస్థ కొంత రౌడీ షీటర్లను, హైదరాబాద్ లో ఉన్న రౌడీ షీటర్లను, బెంగళూరులో ఉన్న రౌడీ షీటర్లను నియమించుకొని ఎవడైతే రిజైన్ చేయడో వాడిని బెదిరించడం రాత్రి, ఎలా నిన్ను చంపుతాంరా, నీ ఫ్యామిలీని చంపుతాంరా అని. అంటే అట్లాంటి బెదిరింపు కాలు నాకు వస్తే కూడా 2 నెలలు నేను మీకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. నేను మొన్నే చెప్పాను, 2 నెలలు నేను ఢిల్లీ సరౌండింగ్స్ లో తలదాచుకున్నాను సమ్మర్ లో ఇంట్లో ఎవరు లేకుంటే. ఎందుకంటే నాకు ఇంకొక ఒరాకిల్ ఎంప్లాయీ ఫోన్ చేశాడు, ఫుడ్ కూడా బయట నుంచి ఆర్డర్ చేయకు, నీ ఫోన్ మొత్తం ట్రేస్ చేస్తున్నారు, నేను అవసరమైతే నువ్వు ఆర్డర్ చేసిన జొమాటో కూడా విషం చెప్పి చంపే ఛాన్సెస్ కూడా ఉన్నాయని, అతనికి జరిగిన విష ప్రయోగము నీకు కూడా జరగచ్చని నాకు ఫోన్ చేసి చెప్పాడు. అంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ ఎట్లా ఉంది, ఎట్లా అయిపోయింది మేడం అంటే ఒక ఎట్లా అంటే ఎంత ఒక గాడిదల వ్యవస్థ లాగా అయిపోయింది. వీళ్ళందరినీ కూడా ఇట్లాంటి వ్యక్తులు ఏం చేయాలి మేడం? నేను గచ్చిబౌలి నుంచి మాదాపూర్ వరకు గుండు కొట్టి సున్నం పూసి గాడిదల పైన ఊరేగించాలి. ఈ పొట్లూరు వెంకటేశ్వరరావు గారిని, ఈ మల్లిడి వెంకటరెడ్డి గారిని, ఈ భావన మేనేజర్ ను, వాడి మేనేజర్ ను, హెచ్ఆర్ మేనేజర్ ను లింగభేదం లేకుండా కూడా అందరినీ గుండు కొట్టి గాడిదల పైన ఊరేగిస్తే నిజంగా ఇంకొక కంపెనీలో మేనేజర్ వాడు చూసుకుంటాడు. ఏంటి మేడం, వాష్రూమ్కి వెళ్తే కూడా పర్మిషన్ అడిగి వెళ్ళాలా? బయో బ్రేక్ వెళ్తే కూడా ఒరాకిల్లో నేను చూశాను, ఒరాకిల్లో కూడా ఒక పొట్లూరు వెంకటేశ్వర ఒక మేనేజర్ ఏంటి 5 మినిట్స్ కన్నా ఎక్కువ వెళ్ళావు బాత్రూమ్ కు. ఇట్లాంటి టాక్సిక్ మేనేజర్స్ ఉండబట్టి కదా మేడం మనకి ఈరోజు ఇంత వ్యవస్థ దరిద్రంగా. ఆ పొజిషన్ లో జెంట్ ఉంటే ఓకే, వాట్ అబౌట్ ఫీమేల్స్ అండి? ఫీమేల్స్ కూడా అదే క్వశ్చనా? అదే క్వశ్చన్ మేడం. ఎందుకంటే వాడికి ఫీమేల్, ఆ పొట్లూరు వెంకటేశ్వరరావు ఫీమేల్ తేడా ఉండదు, జెంట్స్ తేడా ఉండదు. చాలా మంది వాడి పైన సెక్సువల్ హరాస్మెంట్ కంప్లైంట్ చేశారు. కంపెనీలో సెక్సువల్ హరాస్మెంట్ అని ఒక లా ఉంటుంది, ఒక కోర్స్ ఉంటుంది. అయినా కానీ హెచ్ఆర్ మేనేజర్లు వారి పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదంటే మీకు హెచ్ఆర్ వ్యవస్థ ఎంత దొంగ వ్యవస్థ ఇంతకు ముందు చెప్పినట్టు మీరు చూడండి. అంటే ఈ కంపెనీలో ఏం చేస్తున్నారా మీరు బయటకు వెళ్ళిపోండి, ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోండి. మీరు ఎందుకు సతాయిస్తున్నారు? ఒరాకిల్ టెక్ మహీంద్రా మేనేజ్మెంట్ లేకుంటే అమెజాన్ మేనేజ్మెంట్, మెటా మేనేజ్మెంట్ ఎందుకుంటున్నారా మీరు ఇక్కడ? ఎంప్లాయీస్ ఈ రోజు నాకు ఫోన్ చేసి ఒక 100 మంది మేడం శ్రీధర్ గారు లాస్ట్ అంటే మొన్న ఒక ప్రొటెస్ట్ చేశారు, అక్కడితో ఆగిపోతుందా? సో మళ్ళీ ఆ ప్రొటెస్ట్ కార్యక్రమం ముందుకు జరగబోతుందా? సో కేవలం ఒకరితో స్టార్ట్ అయింది, 2, 3 తర్వాత ఇప్పుడు మాక్సిమం ఒక 100 మెంబర్స్ ని గ్యాదర్ చేశారు. సో నెక్స్ట్ ప్రొటెస్ట్ ఎలా చూడబోతున్నాం? నాకు 100 మెంబర్స్. ఎందుకంటే వర్చువల్ గా మాతో మేము స్టార్టెడ్ జూమ్ కాల్, వర్చువల్ గా మాతో లక్షల మంది జాయిన్ అయ్యారు. అంటే ఈ ఉద్యమం అనేది నేను చాలా సార్లు మీకు చెప్పాను, ఒక హే మార్కెట్ లో లేబర్ లాస్ కి వ్యతిరేకంగా
చెప్పారు. నేను అడిగిన దానికి చెప్పండి. ఇప్పుడు అసలుకి ఎప్పుడు మళ్ళీ మీ ప్రొటెస్ట్ ఏంటి? సో ఈసారి గ్యాదరింగ్ ఎట్లా ఉండబోతుంది? ఈసారి గ్యాదరింగ్ ఎట్లా ఉంటుందంటే ఎట్లా ఉంటుంది నేను చెప్తాను. ఈసారి గ్యాదరింగ్ అనేది ధర్నా చౌక్ లో ఉండదు. ఎక్కడైతే ఐటీ ఎంప్లాయీస్ ఉన్నాయో, ఎక్కడైతే బాధితులు ఉన్నారో, ఎక్కడైతే ఎక్కువ మంది బాధితులు ఉన్నారో అక్కడ ధర్నా జరుగుతుంది. మేడం మేము శాంతిపూర్వకంగా లేదా పోలీస్ వారి పర్మిషన్ తీసుకుని మేము చేస్తాము. బట్ ఇంకొకటి కూడా చెప్తున్నాను, నేను ఏమని చెప్తున్నానంటే దయచేసి ఐటీ ఉద్యోగులు రోడ్ ఎక్కి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవద్దు. మీరు దయచేసి ఏంటంటే ఐటీ ఉద్యోగులకు సహకరించండి. ఎందుకు అడుగుతున్నానంటే ఈ రోజు నేను ఒక్కరిని వచ్చిన మేడం, మొన్న 100 మంది వచ్చిండ్రు, రేపు 1000 మంది వస్తారు, వర్చువల్ గా లక్షల మంది సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ తిరగబడితే ఇక్కడ హైదరాబాద్ లో ఒక కార్పొరేట్ జనతా పార్టీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మేము నిరాహార దీక్ష కూడా స్టార్ట్ చేస్తాం. డన్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మీ డిమాండ్స్ అన్ని కూడా నెరవేరాలి. అండ్ దాంతో పాటు అట్లీస్ట్ ఇంకొకరు వారణ లాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేయొద్దని మనం కూడా కోరుకుంటాం. డన్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు.